వారు ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వాళ్ళు నడిపించాడు ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా? యేసు ప్రభు వారి చేత నడిపించబడిన సందర్భాలు ఏమైనా మనకు గుర్తున్నాయా? యేసు ప్రభు చేత నడిపించబడిన సందర్భాలు మనకి మనంగా నడుచుకున్న సందర్భాలు కాదు. యేసుక్రీస్తు ప్రభు చేతే స్వయంగా ఈ సందర్భంలో ఆయన నన్ను ఏలాడు, ఆయన నన్ను పరిపాలించాడు, ఆయన చేత నేను నడిపించబడ్డాను, ఆయన వలన నేను ఈ నిర్ణయం, ఈ మార్పు నిర్ణయం తీసుకొని ఆయన పరిపాలన బట్టి ఆయన నాయకత్వాన్ని బట్టి నేను ఇలా జరిగించాను. ఈ వారం అంతట్లో యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని పరిపాలించాడా? ఇంకెవరైనా పరిపాలించారా? యేసుక్రీస్తు వారు పరిపాలించాడా? ఇంకెవరైనా పరిపాలించారా? ఈ వారం అంతట్లో మనల్ని అసలు యేసు ప్రభు వారు నడిపించడం అంటే ఏంటి? ఎలా నడిపిస్తాడు యేసుక్రీస్తు మనల్ని? ఏ విధంగా నడిపిస్తాడమ్మా? యేసు ప్రభు వారు నడిపించడం అంటే ఏంటమ్మా సమీరా? ఇప్పుడు అమ్మ నిన్ను నడిపిస్తుంది చదువు విషయంలో, భోజనాల విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ అవసరాల విషయంలో. అప్పుడు నిన్ను నడిపించే నీ గురువు ఎవరు? అమ్మ. అన్ని విషయాల్లో నిన్ను నడిపిస్తుంది అమ్మ కదా. ఇప్పుడు భోజనం విషయాల్లో కానీ లేకపోతే బట్టల విషయాల్లో కానీ నడిపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన గురువు. ఏ విషయాల్లో యేసుక్రీస్తు మన గురువు? ఆత్మ సంబంధమైన పేరు ఉదాహరణకి కొన్ని చెప్తున్నా. ఎక్కడ యేసుక్రీస్తు ఆత్మ సంబంధం విషయాల్లో నా గురువుగా నన్ను నడిపించాడు, నడిపిస్తూ ఉన్నాడు. నేను నడిపించబడుతున్నాను. నా ప్రభువు నా గురువు, నా గురువు చేత నేను నడిపించబడుతున్నాను. నేను శిష్యురాలని. ఏదైనా ఒక సందర్భం కావాలి. ఏదైనా ఒక సందర్భం చెబుతారమ్మా? లక్ష్మి అశోక్ యేసుక్రీస్తు నా గురువు, ప్రభువు వారు నా గురువు అని చెప్పడానికి ఒక సందర్భం. అమ్మో అయ్యో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలి. ప్రాక్టికల్ గా కావాలి. ఉదాహరణకి ఉదయం పని ఉంది, అదే సమయంలో ఆరాధన ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు చేత నడిపించబడితే పనికి వెళ్తారా, ఆరాధనకి వెళ్తారా? సింపుల్ అన్న, ఈజీ. మనం సింపుల్ గా ఆలోచన చేయొచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభు చేత నడిపించబడడం అని అన్నప్పుడు లోకంలో అమ్మనాన్నలు మనల్ని అనేక విషయాల్లో సంతోషపెడుతున్నారు, వాళ్ళకి మనం నిలబెడుతున్నాం, వారి చేత మనం నడిపించబడుతున్నాం. మరి యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తున్నాడా? నడిపిస్తున్నాడా అని రుజువేంటి? యేసుక్రీస్తులను నడిపిస్తున్నాడు అనడానికి రుజువు నా తల్లిదండ్రులకు నేను పూర్తిగా లోబడను, నా భర్తకు నేను పూర్తిగా లోబడను, నా పిల్లలు ప్రభులో బ్రతకాలి, నేను చేసే ప్రతి పని నా ప్రభువుకి ఇష్టమైనట్లుగానే భోజనం చేస్తున్నానా? ప్రభు అంటే మనం చేసే భోజనం విషయంలో కూడా ప్రభు ఇష్టపడడం ఇష్టపడకపోవడం ఉంటాయమ్మా. మనం భోజనం చేసే విషయంలో కూడా ప్రభు ఇష్టపడడం ఇష్టపడకపోవడం ఉంటాయా? భోజనం తినవద్దులే అని వదిలేస్తారమ్మా. మనం చేసే భోజనం విషయంలో కూడా వే ఆఫ్ ఈటింగ్, మనం తినే విధానం కూడా ప్రభువుకు నచ్చుతుంది, నచ్చదు కూడా. ఏ సహోదరి సహోదరుడా, మనం పడుకునే విషయం, మనం లేచే విషయం, లేచిన తర్వాత మనం పనులు చేసే విషయంలో మన ప్రభువు మనల్ని నడిపించే విధానం. ఒకవేళ మనం 10 గంటలకు లేచాం అనుకోండి, ఎవరు నడిపించారు మనల్ని?
ఆ సాధారణ నడిపించాడు, లేదా మనం నడిపించుకున్నాం. లేదు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని, ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని కుటుంబంతో ఆనందంగా గడిపి, ఆ తదుపరి ఎవరి కార్యక్రమాలకు వాళ్ళు ఆనందంగా దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోయారు. ఎవరు నడిపించారు అక్కడ మనల్ని? యేసుక్రీస్తు వారు నడిపించారు. ఎందుకంటే దినము ప్రభు యొక్క దేవునికి ప్రార్థనతో ప్రారంభించాలి, దినము దేవుణ్ణి మయపరచడంతో ప్రారంభించాలి, దినము దేవుణ్ణి కనపరచడంతో ప్రారంభించాలి. ప్రభు అలా చేసే వాళ్ళని గురువుగా, నాయకుడిగా ప్రభు నడిపిస్తున్నారు. దయచేసి గమనించాలి, మనం ఏ పని చేసినా అది మనం ఎవరు నడిపిస్తున్నారు అన్న విషయం. మనం ఏ పని అయినా చేయాలి, అది మనం ఎవరు నడిపిస్తున్నాం. నేను ఒక పని చేసేది ఈరోజు, ఆ పని చేసిన దాన్ని బట్టి నేను నడిపించుకున్నానా, నా ప్రభువు నడిపించాడా, ఎవరి యొక్క ప్రభావం దాని మీద పడిందా అనేది అర్థమైపోతుంది మీ సహోదరి సహోదరు. అందుకే ఆ పాఠాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు మన గురువు, మనం ఆయన శిష్యులు, మనం నడిపించేవాడు ఆయన. నేను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు, ఏం చేయాలో, ఏంటి ఎలా చేయాలో, ఎలా చేయకూడదు నాకు చెప్పేవాడు, నేర్పించేవాడు, చూపించేవాడు మాదిరి నా ప్రభు. ఫంక్షన్కి వెళ్ళాను, నేను ఏం మాట్లాడాలో నా గురువు ఎవరండి? నా ప్రభువే. నాకు నచ్చినట్లు మాట్లాడేస్తానా, నా ప్రభు చెప్పినట్లు మాట్లాడేస్తానమ్మా? ప్రభు నడిపిస్తేనేమో, ప్రభు గురువు అయితేనేమో ప్రభుకు నచ్చినట్లుగా నేను మాట్లాడతాను, అంతే. నొప్పించను, బాధ పెట్టను, లేకపోతే ఇంకా అక్కడ ఎలాంటి ఉండదు, చండాలం ఉండదు. ఒకవేళ నన్ను నేను నడిపించుకుంటే వ్యసన పెడతాను, అసూయ పడతాను, అవమానిస్తాను, ద్వేషిస్తాను, అసహించుకుంటాను, ఇష్టపడను, ఈర్ష్య పడతాను, ఇంకా రకరకాల అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటిని బట్టి నాలో భావోద్వేగాలు వచ్చేస్తాయి. ఎందుకు? ఎవరు నడిపించారు నన్ను? సాతాను నడిపించాడు, లేదా నన్ను నేను నడిపించుకున్నాను. క్లారిటీ ఉండాలి, నా జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నాను, క్లారిటీ ఉండాలి. మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎలయా. మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నావా, ప్రభు నడిపిస్తున్నాడా? ప్రభు నడిపిస్తే ఎన్ని గంటలకు ప్రార్థనకి వెళ్తాం? 10:30కి. మరి మనం వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు నడిపించారు మనల్ని? సింపుల్ అమ్మా, వెరీ సింపుల్. అట్లా ప్రభు నాయకత్వంలో ప్రభు నడిపిస్తే మన సమస్త క్రియలు చక్కబడతాయి, క్రమపడతాయి, చాలా ఉన్నతంగా మనల్ని మనం నడిపించుకుంటున్నాం. చూడండి, అక్కడే మనల్ని మోసం చేస్తాం. ఎక్కువ విషయాలు ప్రభు నడిపిస్తున్నాడా, మనం నడిపించుకుంటున్నామా? ఎక్కువ విషయాలు యాక్సెస్ గారు, ఎక్కువ విషయాలు మనమే నడిపించుకుంటున్నామా, ప్రభు నడిపిస్తున్నాడమ్మా? ప్రభుకి ఛాన్స్ ఇస్తున్నామా, మనమే నడిపించుకుంటున్నామా? వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మా. నిజమా, మనమే నడిపించుకుంటున్నాం. అందుకే ఈ భాగం మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ప్రభువుకి శిష్యులుగా ఉండాలి అని అంటే, ప్రభువుకి మనం శిష్యులను చేసేవాళ్ళుగా ఉండేవాళ్ళుగా ఉన్నాము అని అంటే, ఫస్ట్ మనం ప్రభు యొక్క గురుత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ గురుత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఈరోజు మరొక విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాము. మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే శిష్యత్వం, లేకపోతే శిష్యుల యొక్క అర్హత. తెలుగులో ఏమైనా తప్పులు అనిపిస్తే మీరు సరి చేసుకుని రాసుకోండి.
నన్ను మరణించాడు. యేసుక్రీస్తు వారికి అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్ని ఆయన నడిపించాడు. ఆ శిష్యులు నడిపించేటప్పుడు ఎలాంటి వారు ఆయన శిష్యులుగా ఉంటారో ఆయన చెప్పారు. ఎవరు ఆయన శిష్యులుగా ఉన్నారో ఆయన చెప్పారు. శిష్యుల యొక్క అర్హతలు చెప్పుకునే ముందు, ఆలోచించే ముందు, ఎవరిని ఆయన శిష్యులుగా అంగీకరించరో, ఎవరు శిష్యులుగా ఉండడానికి అర్హులు కాదో ఒక 2-3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. శిష్యులుగా ఉండుటకు అర్హత లేనివారు. ఎందుకు మనం ఈ విషయాన్ని ఆలోచించాలి? అర్హత చెప్పుకుంటే సరిపోయింది కదా. అర్హత లేని వారి గురించి ఎందుకు ఆలోచించాలి అమ్మా? ఎక్కువ భాగం, ఎక్కువ పర్సెంట్ అర్హత కలిగిన వాళ్ళు ఉన్నామా, లేని వాళ్ళు ఉన్నామా? లేని వాళ్ళే ఉన్నాం. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం. లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనం ఒకసారి మనం చూద్దాం. తీసుకెళ్ళారమ్మని ఎవరన్నా? తొమ్మిది 58 చదవండి. లూకా సువార్త. అందుకు యేసు ఆ నక్కలకు గొర్రెలను 57 నుంచి వారి మార్గమున వెలుచుండగా నీవెక్కడికి వెళ్ళినను నీ అంత వచ్చుదనని ఆయనతో చెప్పాను. అందుకే యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు. కానీ మనిషి కుమారుని తలవాల్చుకుంటూ స్థలం లేదని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఒక శిష్యుడు ముందుకొచ్చాడు. అతను ఏమన్నాడంటే, గురువు గారు, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నేను కూడా నీ వెంట వస్తాను. నువ్వేం చెప్తే అది చేస్తాను, నీ వెంట నేను వస్తాను అని చెప్పాడు. అప్పుడు యేసు గారు అన్నాడు, ఏమన్నాడు? నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కాదు, కానీ మనిషి కుమారుడు తలవాల్సిన స్థలము. ఎవరైనా నేను వెంబడిస్తాను, నీతో వస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను, నీ వెంటే వస్తాను అని అంటే ఎవరైనా కాదంటారమ్మా? రాబాక అంటారా? వద్దు అంటారమ్మా? ఎవరు అంటారు. కానీ యేసు తీసుకోవాలి ఏమన్నాడు ఇక్కడ? ఆయన వద్దని లేదు, రీజన్ చెప్పాడు. ఏ రీజన్ చెప్పాడమ్మా? ఆకాశ పక్షులు నివాసాలనే, నక్కలకు గొర్రెలోనే, కానీ మనిషి కుమారుడు అంటే నేను వెళ్ళిన చోట నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, నాకే స్థలం లేదు అని. అప్పుడు ఇతను ఏం చేశాడు? ఓకే ప్రభా, నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటాను, నువ్వు ఏం తింటే అది తింటాను, నువ్వు ఉంటే చాలు, నాకు నీ వెంట నేను వచ్చేస్తాను అన్నాడా? అమ్మా అర్థమవుతుందా అందరికీ? నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను ప్రభా, ఓకే ప్రభా, నువ్వు నాకు అభిమిస్తే చాలు, నీతో ఉంటాను ప్రభా అన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు, ఉండలేదు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి వచ్చిన వ్యక్తి, యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి వచ్చిన వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు అమ్మా? ఆయన ఎందుకు వచ్చి ఉంటాడు? అసలు అతను ఎందుకు వచ్చి ఉంటాడు?
ఆహా. భౌతికమైన అవసరతలు వరకు ఆలోచించేవారు. ప్రభువుని వెంబడించడంలో, ప్రభువుని ఫాలో అవడంలో, ప్రభుని ప్రభు శిష్యుడిగా ఉండడంలో భౌతిక సంబంధమైన అవసరతలు, భౌతికమైన కోరికలు, భౌతికమైన లగ్జరియస్ లైఫ్ ని ఆలోచించి అలా బ్రతకడము ఇష్టపడి అదిస్తాడని ప్రభువుని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభు శిష్యులుగా ఉండడానికి అనర్హులు. అది అక్కడ ప్రభు చెప్పాలనుకున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రభు తర్వాత చాలా మంది రండి రండి అని పిలిచాడు, కానీ ఈయన వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఆయన మనసు ఎరిగినవాడు ప్రభు, ఆయన ఆలోచన ఎరిగినవాడు ప్రభు. ఆయన తెలుసు ఆయన దేనికోసం వస్తున్నాడు, ఏ ఆలోచనతో వస్తున్నాడో తెలుసు. అందుకు అంటున్నాడు, ఏమన్నాడు? నక్కలకు గొయ్యలను ఆకాశ పక్షులు నివాసంలో కలవు కానీ మనిషి కుమారుడు కలవాల్సిన ఏం లేదు. ప్రభుని వెంబడించడంలో, ప్రభుని యాక్సెప్ట్ చేయడంలో, ప్రభుని నమ్మడంలో భౌతిక సంబంధమైన ఆశలకు, భౌతిక సంబంధమైన కోరికలకు ఈరోజు ఎక్కువగా ఒక వ్యక్తి దేవుని నమ్మడంలో ఎక్కువగా దేనికి ఆకర్షించబడుతున్నారు? ఆత్మ సంబంధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, బ్రతికితే ప్రభులాగా బ్రతకాలి అనే విషయం నచ్చి ఆకర్షించబడుతున్నారా? లేకపోతే ఇంకా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వేటిని బట్టి ఎక్కువ ఆకర్షించబడ్డారు? ఒకసారి చూడండి, మా యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో సముద్రపు రథాన్ని ఆయన కనుగొని వదుగా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చుకొని అడుగుగా యేసు అని అంటున్నాడు. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెలుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు తీసుకోవాలని దేవుని అనుభవం వెంబడిస్తా ఉన్నారట. ఆ భోజనం కోసం వెంబడిస్తా ఉన్నారట. ఎక్కువగా ప్రజలు ఆహార ప్రియులు, భోజన ప్రియులు. ఈ భోజనాల కోసం ఈ రోజుకు చాలా మందిని బోధకులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు భోజనాన్ని ఆరేస్తా ఉన్నారు. భోజనాన్ని ఆరేసి లక్షల మందిని ధ్యానం చేస్తా ఉన్నారు. వీళ్ళు భోజనాన్ని తినడానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఏ సహోదరి సహోదరా, వీళ్ళు భోజనానికి వెళ్తున్నారా? ప్రార్థనకి దేవుడు వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు మారు మనసు పొంది దేవుని బిడ్డలై మార్పు చెంది దేవుడి కుమారుడు కుమార్తెలుగా దినదినము, అనుదినము, వారం వారం, నెల నెల వాళ్ళలో ఆత్మీయత పొంగి పడుతూ ఉంటే వాళ్ళు దేవుని వాక్యం కోసం వెళ్ళినట్లు. వాళ్ళు అలా కాకుండా మార్పు ఏమి లేదు, భోజనం మాత్రమే వెళ్ళి చేసేసి ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు దేనికి వెళ్ళినట్లు? భోజనం కోసమే. ఎందుకంటే భోజనం తింటాము, ఆనందంగా హ్యాపీగా వచ్చేస్తాం, అయిపోయింది. కానీ ఏం జరగలేదు వారి జీవితంలో మార్పు లేదు. అంటే దేనికోసం వెళ్ళేమో భోజనం కోసం వెళ్ళిపోయినట్లు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు సూచనలు సూచించడం వలన కాదు కానీ భోజనం రొట్టెలను భుజించుట వరకు, భుజించి తృప్తి పొందుట వలన వెళ్తున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళు గద్దించారు. ఎప్పుడు వారిని ఎప్పుడు అంటే ఆల్రెడీ వెయిటింగ్, వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ముందే వెళ్తున్నారు వెయిటింగ్. ఎందుకంటే వాళ్ళ మనసు ప్రోగ్రామ్ అంటున్నాడు, మీరు రొట్టెలు వచ్చారు కానీ
నిజంగా నా సూచనలు చూసి, నా అద్భుతాలు చూసి, నా వల్ల స్వస్థత పొంది నన్ను నమ్మడానికి మీరు రాలేదు. నేను దేవుడి కుమారుని విశ్వసించి నన్ను యాక్సెప్ట్ చేయడానికి మీరు రాలేదు. అసలు ఈ సూచక్రియలు మాట్లాడాలని ఎందుకండి యేసుప్రభువు చేస్తుంది? ఈ సూచక్రియలు మాట్లాడాలి ఇవన్నీ యేసుప్రభువు చేయడానికి కారణం ఏంటంటే చూడండి, యోహాను సువార్త 20:30 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను. అవి గ్రంథంలో రాయబడి ఉండేది. కానీ యేసు దేవుడి కుమారుని క్రీస్తు అని మీరు నమ్మనట్టు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడిను. అంటే యేసుక్రీస్తు వారు సూచక్రియలు కానీ వాక్కార్యాలు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? ఆయన నమ్మడానికి చేస్తున్నాడు. భోజనం ఎందుకు పెడుతున్నాడండి? యేసుప్రభువు భోజనం ఎందుకు పెడుతున్నాడు? ఆయన నమ్మడానికి పెడుతున్నాడా, ఇంకా దేనికి పెడుతున్నాడా? ఎవరు అర్థమైందమ్మా? అర్థమైందా? యేసుప్రభువు భోజనాలు ఆయన దేవుడి కుమారుడు నమ్మడానికి పెడుతున్నాడా, ఇంకా దేనికి పెడుతున్నాడా? నమ్మడానికి కాదు. దేనికి పెడుతున్నాడు భోజనాలు? అలిసిపోయి ఉంటారు, వాళ్ళకి ఎంతగా ఉంటారు. ఆ భోజనం తింటే శక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళకి ఆకలి కోరుకుంది కాబట్టి దాన్ని సంతృప్తి పరచడానికి భోజనం పెడుతున్నాడే తప్ప భోజనం తిన్నాను నమ్మడని. కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా నమ్మడానికి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రజలు ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలను బట్టి ప్రభువుని వెంబడిస్తున్నారా? నిజంగా ప్రభువుని ఎరిగి, ప్రభువుని మాదిరిగా తీసుకొని, ప్రభువుని అర్థం చేసుకొని ఆయన దేవుని కుమారుని విశ్వసించి అనుసరించడానికి వెంబడిస్తున్నారా? అది ఇక్కడ యవనస్తులు లేకపోతే ఆ శిష్యుడు, ప్రభు శిష్యుడుగా ఉండడానికి వచ్చిన వ్యక్తి అక్కడ బొలిలో లేవు, అక్కడ బొలిలోనే ఆకాశపక్షుల నివాసం, నాకు స్థలం లేదా అన్నది వెళ్ళిపోయాడు. అంటే దేనికోసం వచ్చాడు అతను? శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి. ఒకవేళ సహోదరి సహోదరుడు దేవుని నమ్మి దేవుని వైపు నుంచి ఆ కోవలో ఒకవేళ నువ్వేమైనా ఆలోచన చేస్తున్నావేమో అది సరైనటువంటి శిష్యరేఖము. నువ్వు నిజంగా ప్రభు శిష్యులుగా ఉండడం అంటే ఆ భౌతిక సంబంధమైన ఆలోచనలు ఒకవేళ ఉంటే మనం అనర్హం. అసలు మనం ప్రభు శిష్యులుగా ఉండడానికి తగిన వారము కాదు. శరీర సంబంధమైన ఏ విషయాలను నువ్వు బేస్ అయినా సరే, ప్రభు నాకు అది చేయలేదు, ప్రభు నాకు ఇది చేయలేదు, నేను అంత చేశాను, నాకు అది చేయలేదు, ఆయన చేయాలనుకుంటే చేస్తాడు. భౌతిక సంబంధం విషయాలు లేకపోతే లేదు. అవి అలాగో తర్వాత మనం అలంకరణలో చూస్తాం. 58వ వచనం ఒకసారి చూడండి. 9వ అధ్యాయము లూకా సువార్త. లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనం. మరొక అర్హత గురించి మనం మాట్లాడుతాం. అందుకు యేసు ఆకాశ పక్షుల నివాసములు కలవు, మనిషి కుమారునికి గలవాల్సి లేదని. 9వ అధ్యాయము లూకా సువార్త. మరొక 59. మరి ఒకరితో నా వెంటనే చెప్పగా చెప్పాను. అతడు మొదట నా తండ్రిని బాధపెట్టి వచ్చుటకు సెలవుమని మనం చేశాను. అందుకు ఆయన వృద్ధులు తమ వృద్ధులను బాధపెట్టుకోండి, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. చాలా మరొక శిష్యుడు వచ్చాడు. మరొక శిష్యుడు వస్తే యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు నాకు వెంబడించు అని అన్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, అయ్యా
నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి తండ్రిని పాత పెట్టుకొని వచ్చి నేను వెంబడిస్తా. ఇది సామాన్యమైన కోరిక లేకపోతే చెడ్డ కోరిక? సామాన్యమైన కోరిక. తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోతే తండ్రి పాత పెట్టుకొని వస్తాము అని చెప్పడంలో తప్పేముంది కదా? తప్పేం లేదు. కానీ యేసు ప్రభువు ఏమన్నాడో చూడండి, ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు వెంబడించాడా? కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో ప్రభు శిష్యులుగా ఉండడము, ప్రభుని ఫాలో అయ్యే వ్యక్తిగా ఉండడము, శిష్యరికము ప్రభువు చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఇతరులో ఉన్నటువంటి అనర్హత ఏంటండి? ప్రభువుని వెంబడించడం విషయంలో ఇతరులో ఉన్న అనర్హత ఏంటండి? ఇంపార్టెన్స్. ఏ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియని వాడు అరవయా 50 అంటే సామాన్యంగా మనం ఆలోచిస్తే ఎవరైనా సరే తండ్రి చనిపోతే తండ్రి గౌరవించాలి కదా, తండ్రి చనిపోతే పాత పెట్టుకోవాలి కదా, ఓకే చేసుకోవాలన్నాడు. మృతులు తమ మృతులను పాత పెట్టుకోవాలేమో, నీవు వచ్చి నన్ను. మృతులు ఎవరు? తమ మృతులను పాత పెట్టుకోమన్నారు. మృతులను పాత పెట్టుకోవడం ఏంటి? మృతులను పాత పెట్టుకోవడం ఏంటమ్మా? వాస్తవానికి చనిపోయిన వాళ్ళు పాత పెడతారా? పాత పెట్టలేదు కదా. మరి చనిపోయిన వాళ్ళని పాత పెట్టుకుంటారు. నువ్వు వచ్చినా కాబట్టి వచ్చి ప్రభు చెప్పాడు. అంటే ఎందుకు చెప్పాడు కదా? ఎవరెవరిని చనిపోయిన వాళ్ళగా యేసు ఆలోచన చేశాడు. ఇప్పుడు మృతులు ఎలా మృతులను పాత పెడతారు? చనిపోయినారంట, చనిపోయిన ఎలా పాత పెడతారు? ఏంటమ్మా అర్థం? అంటే యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే, శారీరకంగా చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు భౌతికంగా, అలాగే ప్రభువుని ఎదుర్కొకుండా, ప్రభువుని తెలుసుకోకుండా, రక్షణ పొందకుండా పాపంలోనే ఉన్న వాళ్ళను కూడా మృతుడే. వీళ్ళు ప్రాణంతో ఉన్నారు కానీ ప్రభువులో లేవు. కాబట్టి ఎవరు వీళ్ళు? మృతులే. ప్రాణంతో ఉన్నారు కాబట్టి పాతి పెట్టగలుగుతారు. వాళ్ళు ప్రాణంతో లేరు కాబట్టి వాళ్ళని వాళ్ళు పాతి పెట్టుకోలేరు. కానీ పాపములో ఉండి పాపము చేస్తూ, పాపపు వ్యసనాలతో బ్రతుకుతూ, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఈర్ష్యలతో, లోక సంబంధమైన చెడ్డ గుణాలతో బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులను ప్రభువు మృతులుగా పరిగణించాడు. వారు చనిపోయిన వాడు అని నిర్ధారించాడు ప్రభు. అందుకంటున్నాడు మృతులు అంటే పాపము చేసి చనిపోయిన మృతులు శరీర సంబంధంగా చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారు. కుమారుడా వచ్చినట్టు వెంబడించు. చాలా సందర్భాల్లో ఎంత వాల్యుబుల్ సిచ్యువేషన్ నిజంగా మనకు అర్థమైతే, అనేక సందర్భాల్లో దేనికి మనం మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలో నాకు తెలియదు. ఇతనికి మొదటి ప్రాముఖ్యత తెలియలేదు కనుక ఇతర అనర్హుడు. అసలు ఎక్కడ వేటికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియలేదు కనుక అనర్హుడు. అంటే చాలా సందర్భాల్లో మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? మనం ఒక కార్యం చేస్తున్నా, ఒక ఆలోచన చేసినా, ఒక పనిని ప్రారంభించినా, ఒక మాట అనుకున్నా ఫస్ట్ ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలమ్మా? ఆ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ముందు మనం అన్ని చేసేసి అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే అనర్హులను.
యోగ్యము కాదు. ఈరోజు చాలా మంది ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నాం అనుకో, మనం అన్ని ముందే ఆలోచన చేసేసుకుంటాం, అన్ని నిర్ణయం చేసేసుకుంటాం. ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఏం చేయాలో ఆలోచన చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలో, అక్కడ ఏం చేయాలో, అక్కడ రూమ్స్ సెట్ చేసుకోవాలా, లేకపోతే ఇంకో ప్రయాణం చేయాలా ఆలోచన చేసేసుకుంటాం. లేకపోతే ఏం చదువుకోవాలో, ఎలా చదువుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన అన్ని చేసేసుకొని అప్పుడు వచ్చేసి ప్రార్థన చేయమని చెప్తాం. ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాము? అప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాం? మనకి మనుషులకే ప్రాముఖ్యత ఇచ్చాం, ఎవరికి ఇవ్వలేదు. నీ ఆలోచన స్టార్ట్ అయిన మొట్టమొదటిసారి నువ్వు ఒక ఆలోచన, ఒక నిర్ణయం, పలానా రోజు అక్కడికి వెళ్ళాలనుకున్నావు, ఢిల్లీ వెళ్ళాలనుకున్నావు. ఫస్ట్ ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు అన్ని చేసేసుకుని అన్ని అయిపోయిన తర్వాత ఎవరిలో ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చావు అనుకో, ఓకే, నో ప్రాబ్లం. కానీ మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చావు? మనుషులకి ఇచ్చావు, ఎవరికి ఇవ్వలేదు, దేవుడికి ఇవ్వలేదు. అప్పుడు శిష్యత్వానికి అర్హులమా కాదా? అర్హులు కాదు. మన ఆలోచనలకు మనం ప్రాముఖ్యత ఇచ్చి దేనికేనండి ఈ లోకంలో ఒక వ్యక్తి ప్రభు శిష్యురాలుగా ఉండాలి అంటే మొదటి ప్రాముఖ్యత ప్రభువుకు మాత్రమే. మొదటి ప్రాముఖ్యత లేకపోతే ఏది ప్రాముఖ్యమో, ఏది ఇంపార్టెన్సో తెలియకపోతే మన ప్రభువుకి శిష్యులుగా ఉండడానికి అర్హులము. చనిపోయిన వ్యక్తిని బాధ పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చేసి అని ప్రభు చెప్పాడు. ఈరోజు మనకు అర్థమవుతుందా? మనకి ఎంతవరకు అర్థం అవ్వచ్చు? నిజంగా అంటే ఆలోచన చేసేస్తాం అంతే, దేవుడు పక్కన పెట్టేస్తాం. మనం చేసేస్తాం పని, దేవుడు పక్కన పెట్టేస్తాం. నిజం చేసేసినాక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో మసిపూసి మారేడు గారి చూస్తాం. ఎట్లా? అందుకు అనారోగ్యం గురించి అంటే ఎక్కువ ఇవి జరుగుతున్నాయి కాబట్టి అనారోగ్యం గురించి మనం ఆలోచిస్తే రెండో విషయం ఏంటంటే ఏ విషయాలకు ప్రాముఖ్యత వాళ్ళో తెలియని వారు అనారోగ్యులు. చూడండి, ఈరోజు పనికి ఉండొచ్చు, చాలా మంది పనికి వెళ్ళారు. ఆదివారం ఆరాధన చేస్తున్న వాళ్ళు పనికి వెళ్ళొచ్చా? ఏ పనికైనా పనికి వెళ్ళి వచ్చి కూడా ఆరాధన చేయకూడదు, అసలు పనే చేయకూడదు. తెలీదు మనకి, ఏం తెలీదు, ఈ ఆరాధన బట్టి ఏం తెలీదు, ఏది మొదటి ప్రాముఖ్యత అనేది తెలియదు. అసలు ప్రాముఖ్యత తెలియదు. అప్పుడు మన శిష్యులుగా ప్రభు ఉండగలుగుతామా? ఉండలేము. ప్రభు హ్యాపీగా ఉండడు, ప్రభు సంతోషపెట్టాం. అలా ఎవరు వచ్చింది చదవండి ఒకసారి. నాగటి మీద చేయబెట్టి వెలుగుతట్టు చూచువాడు వాడెవడును. నాగటి మేలు మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా పాత్రుడు కాదు. అంటే మత్తయి సువార్తలో చెప్తాడు 13వ అధ్యాయం. మండపట్టులో ఉంటాయి కొన్ని విత్తనాలు, ఎదుగుతాయి. ఐహికవిచారము, ధన వ్యామోహము, కొన్ని సమస్యలు రాగానే అణిచివేయబడి అవి ఎదగవు, ఉంటాయి, బ్రతికే ఉంటాయి. ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, కాయలు రావు, కానీ బ్రతుకుంటాయి. అక్కడక్కడే అడుగుకుంటూ ఉంటాయి, ఫలాలు రావు. ఫలాలు లేకపోవడం అంటే ఏంటమ్మా? లక్ష్మి. ఫలాలు అక్కడక్కడే ఆకులు కొమ్మలు పచ్చగా ఉన్నాయి కానీ ఫలాలు అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధి లేదు, ఎదుగుదల లేదు. పద్మశిష్టి గారు మీరేం చెప్తారు? ఫలాలు లేవండి, చెట్లు పచ్చగా ఉన్నాయి చూడడానికి, కానీ ఏమి లేవు, ఫలాలు లేవు అంటే దాని అర్థం ఏంటి అమ్మా? దేవుడి లక్షణాలని కాయలు కాయపడదు, దేవుడి గుణాలని కాయలు కాయపడదు. అప్పుడు చెప్పేసాము ఏ కాయ కాయాలి? చక్కగా మంచి ఆపిల్స్ రావాలి. మామిడి చెప్పేసాము మంచి ఆపిల్స్ రావాలి.
చెట్టు ఏమో కొమ్మలు ఆకులు విస్తరించిపోయింది, ఏమి రావడం లేదు, కాయలు రావడం. ఇంకేం చేసుకుంటాం మనం? అట్లాగే ప్రభు అన్నాడు, నాగటి వేడి మీద చీపు పొడిచావు, విశ్వాసంలోకి ఎంటర్ అయ్యో, దేవుని కుమారుడు అయ్యో, బాగానే ఉంది. కొద్ది రోజులు కొద్ది ముందుకు వెళ్ళగానే మళ్ళీ వెనక్కి చూస్తే ఎక్కడ కొంచెం కొన్ని పరీక్ష కొన్ని ఇబ్బంది. అలాంటి వాడు నాకు అడుగుడు, అలాంటి వాడు నాకు అడుగుడు. మొదటి ప్రయాణంలో పౌరులు బాగా మార్పు అనే ఒక శిష్యుని తీసుకొని బయలుదేరాడు. మధ్యలో మార్పు ఏం చేశాడంటే ఏదో పని పెట్టుకొని వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసాడు. రెండవ ప్రయాణంలో మార్పు బాగా జ్ఞానాలు. పౌరుడు అంటాడు, మనల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తిని తీసుకెళ్ళవద్దు అంటాడు పౌరుడు. మనం మొదటి ప్రయాణం చేస్తా వెళ్తే మధ్యలో మనం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అతనికి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తాం? నీ అల్లుడైతే అవ్వచ్చు, పక్కన పెట్టేసి అంటాడు. లేదు పౌరుడు, మా అల్లుడిని తీసుకెళ్లాల్సింది అంటాడు బాగా. ఆ చిన్న గొడవ దగ్గర ఏమైంది తెలుసా? బలమైన స్వార్థికులు ఇద్దరు విడిపోయాడు. ఒకరు ఒక పక్క, ఇంకొక పక్క స్వార్థ యాత్రకు వెళ్ళిపోయారు. పౌరులు మార్పు తీసుకుని వెళ్ళిపోయాడు, బలమ మార్పు తీసుకుని వెళ్ళిపోయాడు, పౌరులు తిమోతి తీసుకుని. ఏమైంది అక్కడ? పౌరులు అక్కడ ఇబ్బంది పడిన విషయం ఏంటి? నాగటి వేడి మీద చేపెట్టి కొంతకాలం తర్వాత ఏమైపోయాడు మాకు. చాలా సందర్భాల్లో మొదట చాలా ప్రేమగా ఉంటాం, చాలా ఉత్సాహంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం, చాలా ఎక్సైటింగ్ ఉంటాం. 10 గంటలకు రాగానే 9 గంటలకే వచ్చి కూర్చుంటాం. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏమైపోతుందో కూడా తెలియదు. అసలు ఆలోచన మారిపోతే, భావోద్వేగాలు మారిపోతే, ఆలోచన విధానం మారిపోతే, అంతా మారిపోతుంది. ఆలస్యంగానో ఎందుకు రాలేదంటే రాలేదులే అంతేలే అంటాం. పలానా చోట ప్రార్థన ఉంది అంటే అంతకుముందు ఎవరితో పడ్డాము వెళ్ళి కూర్చునే వాళ్ళు, నాకు చెప్పలేదంటాం, నాకు తెలియదు అంటాం. లేకపోతే పలానా చోట మీటింగ్కి రాలేదు కదా, మీటింగ్ ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నప్పుడు ఈజీగా మనం ఏం చేస్తామనంటే 1-3 సంవత్సరాల తర్వాత సాగు చెప్పి దాన్ని ఏమంటున్నాడు అంటే చెయ్యి పెట్టేసి నాగటి వేడి మీద ఒక గురి కలిగి ఉండి ఒక విశ్వాసంలోకి ప్రవేశించి ఒక పనిలోకి ప్రవేశించి అస్థిరులుగా వెళ్ళిపోవడం, ఎగతాళి పాలవడం, సర్వసాధం చేయడం. అస్థిరత్వం ఉంటే ఎక్కడైనా సెటిల్ అవ్వగలుగుతామా? సెటిల్ అవ్వలేము. వస్తారు జనాలు, వస్తారు. అస్థిరులు అయితే జనాలు వస్తారు. ఇల్లు కట్టుకుని ప్రారంభించాను, బేస్మెంట్ వేసాను, పిల్లలు వేసాను, ఇంకా లేదు ఆపేశాను. ఎవరైనా దాన్ని చూడడం ఏమంటారమ్మా? ప్యారీ అన్న బేస్మెంట్ వేసాను, పిల్లలు వేసాను, ఇక ఆపేసేసాను. ఇంకా సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఎవరైనా దాన్ని చూడడం ఏమంటారన్నా? అర్థం కాలేదా? నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాను, బేస్మెంట్ వేసాను, పిల్లలు వేసి ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది. కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాను. నేను చూసిన వాళ్ళు ఏమంటారు? మీరు ప్రారంభించడం దేనికి? చూసుకోవాలి కదా ముందు. కట్టగలుగుతానా లేదా, చేయగలుగుతానా లేదా, బేస్మెంట్ వేసే ఖర్చుకే నేను రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయిందా? అవతల వాళ్ళు నన్ను ఎగతాళి చేయకుండా నేను ఏం చేయగలుగుతాను, ఎంతవరకు ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నేను ఎంత అని చూసుకొని వెళ్ళాలి కదా. అంతేనమ్మా? అలా కాకుండా వేసేసి పిల్లలు వేసి వదిలేసేసి నన్ను చూసే వాళ్ళు అంతా ఏమంటారు? చెట్లు పడుస్తూ ఉంటాయి, అందులో పొద్దులు తిరుగుతూ ఉంటాయి, చూసే వాళ్ళు ఏమంటారు? ఇల్లు అంటారు. అంటారమ్మా, ఈ ఇల్లు తెలియజేస్తా, ఎందుకు కట్టారో కూడా తెలియదు. నా బోర్డు వేద్దామంటుంది, ఏదో ఒకటి అంటాడుగా. ఏమవుతుంది, ఎందుకు కట్టారో కూడా అర్థం కాదు. రోజు చూస్తూనే ఉంటాను, ఎప్పుడన్నా బాగు చేస్తారని చూస్తూ ఉంటాను, ఏమీ బాగు చేయదు అని అంటామమ్మా.
ఎగతాళి, హేళన, నవ్వులాట, మీరు నాగరిక వేగం చేపట్టడానికి చూడడం అని అంటే ఈ సహోదరు ఈరోజు విశ్వాస సంబంధమైన జీవితంలో మన వలన దేవుడు అవమానపరచబడేటట్టుగా ప్రయత్నపడదు, మన వలన దేవుడు దూషింపబడేటట్టుగా ఉండకూడదు. మొన్న నిన్నే అనుకుంటాను అందుకే ఒక పెద్ద మొన్న పని చేస్తుంది ఒక ఆమె పెద్ద నేనేం మాట్లాడలేదు, నేను అడగలేదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళ సందర్భంలో వాళ్ళే మాట్లాడుకుంటా పక్కన పని చేస్తా మాట్లాడుకుంటా ఏదోనంటే జోసెఫ్ బాధపడతాడేమో కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళేనమ్మా. గొడవలు, కొట్లాట్లు, తిట్టుకోవడాలు అన్నీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమ్మా. మరి ఒక మాట వేసింది, నేనేం అనకుండా నా నన్ను లాక్ చేయడంతో మాట అనేసింది. ఏమంది? మళ్ళీ ఏమన్నా అంటాడు అనుకుంటాడు ఏమో కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ గురించి అంటే జోసెఫ్ కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళేనమ్మా గొడవలు పడుతుంది. నిజమేనది? నిజమేనమ్మా? మరి ఏం చేద్దాం మనం? మార్చుకోవడానికి అసలు ఎప్పుడు ఇంకా అలాంటి మాట ఇంకొక వ్యక్తి నా విషయంలో అనకుండా ఉండడానికి నేను ఆలోచన చేయాలి. ఇదిగో జోసెఫ్ మన దాకా గొడవ పడతా ఉండేవాడు, కొట్లాడుతూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు, తగ్గాడు, తరలేదు, ఇప్పుడు లేదు, అసలు ఎవరు రాలేదు, అయిపోయింది గతం కదా. మనం ఇప్పుడు జాగ్రత్త పడాలి. స్వార్థంలోనే తీసాను ప్రభుకి అర్హులుగా బ్రతుకుతున్నారు శిష్యులు, అనర్హులుగా అలా ఆలోచిస్తాను. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? అస్థిరులు, అనర్హులు, ఎవరు అర్హులు? ఒక 2 నిమిషాలు ఆలోచించారు. లోకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం. తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుని తెలియజేయగా యజమానుడు కోపపడి త్వరగా పట్టణంలోనికి లోకాసు వార్త 14:25 అమ్మా. 25 సమాజంలో ఆయనతో కూడా వెళ్ళిచినప్పుడు ఆయన వారి దగ్గర ఎవరైనాను నా ఎదురుకు వచ్చి నా ఎదురుకు వచ్చి తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను ప్రాణము సహా ద్వేషపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరు? యేసుక్రీస్తు వారికి ఎవరు శిష్యులుగా ఉండడానికి అర్హులు అంటే ఇక్కడ అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఎవరైతే ఇస్తారో అంటే యేసుక్రీస్తునే అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారో, ప్రేమించాలి. ప్రేమించే లిస్టులో కొన్ని ఉంటాయి. కొన్నింటి మనం ప్రేమిస్తాం, కొన్నింటిని ద్వేషిస్తాం. ఎక్కువ ప్రేమించే వాళ్ళు, ఎక్కువ ప్రేమించే విషయాల్లో మొదటి ప్లేస్ ఎవరున్నారంటమ్మా? రమేష్ శిష్యు గారు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటే ఇంకా ఎవరిని వేటిని ఎక్కువగా ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లిస్ట్ అవుట్ చేసుకోండి.
ఒకసారి చదువుతున్నాను చూడండి. 14వ అధ్యాయము. ఆయన కూడా వచ్చినప్పుడు ఎవడైనా నా ఎదురుకు వచ్చి తల్లిని భార్యను పిల్లలను అందములను చెల్లెలను చివరికి తన ప్రాణము సహా ద్వేషించుకుంటున్న ఆ శిష్యుడు, అంటే ఇక్కడ ద్వేషించమంటున్నారు. ద్వేషం అంటే ఏంటిదా అసలు అర్థం? ద్వేషించడం అంటే అసలు ద్వేషం అనేది ఉండొచ్చా? మనిషిలో ఉండొచ్చా? ఉండకూడదు. అంటే ద్వేషించడం అంటే ఒక విధంగా చెప్పాలంటే నరహత్య లాంటిది, హత్య లాంటిది. ఎలా అర్థం హత్య అని అంటే? ద్వేషం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక వ్యక్తి తన నేచర్, తన ఉనికిని, అసలు తన యాటిట్యూడ్స్ ని యాక్సెప్ట్ చేయకపోవడం ద్వేషించడం అంటే. అసలు అతను లేకుంటే బాగుండు, అతను చనిపోతే బాగుండు అనుకునేటువంటి స్థితి ద్వేషం. ఒక వ్యక్తి మాట్లాడినా సహించలేము, తింటున్నా సహించలేము, కూర్చున్నా సహించలేము, పడుకున్నా సహించలేము. ఆ వ్యక్తి అంటేనే ఇష్టం ఉండదు. అంటే అతన్ని చంపేసినట్టు లెక్క మన హృదయంలో ద్వేషం అని అంటే. అలా చేయమనా ఇప్పుడు యేసుప్రభువారి ఉద్దేశం? ఒక తల్లిని అలా చేయమనా? ద్వేషింపుకుంటే నా శిష్యుడు కాదంటే దాని అర్థం ఏంటంటే తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, అన్నదమ్ములను ప్రేమించు, అక్క చెల్లెలను ప్రేమించు, గౌరవించు, వారిని సన్మానించు, వారికి కావాల్సింది సహాయం చేయి. కానీ నాకంటే ఎక్కువ కాకూడదు. ఏమన్నా అర్థమైందమ్మా? ప్రభువు కంటే ఎవరు ఎక్కువ కాకూడదు? ఎక్కువ కాకూడదు. ఒకవేళ నీకు నీ తల్లిదండ్రులు కావాలా, నేను కావాలా అన్నాడు అనుకో యేసుప్రభువు వారు, ఎవరు కావాలని అడుగుతాం మనం? తల్లిదండ్రుల పక్షాన నిలబడతామా? దేవుని పక్షాన నిలబడతామా? ఫస్ట్లో చిన్న సమస్యలు వస్తూ ఉంటే కొంతమందిని పిలుస్తూ ఉండేవాళ్ళు. చిన్న సమస్య వచ్చింది, కొద్దిగా చర్చ్ ప్లేస్ తీసుకోవాలండి అంటే కొంతమంది చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోయేవాళ్ళు. ఎస్కేప్ అయిపోయి ఏది రాలేదంటే ఏం చెప్పేవాళ్ళు తెలుసా? మా అమ్మ మా నాన్న వృద్ధున్నారన్న గడువుకు ఆ గొడవ కట్టుకోవద్దాను. అప్పుడు వాళ్ళు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారు? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అంటే ఇలాంటి అనేక విషయాలు. ఇప్పుడు మన అన్నదమ్ములకు ప్రాముఖ్యత ఇస్తామా? ప్రభువుకు ప్రాముఖ్యత ఇస్తామా? మన వర్క్ సంబంధమైన ఫ్రెండ్స్ ప్రాముఖ్యత ఇస్తామా? దేవునికి ప్రాముఖ్యత ఇస్తామా? ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం? ప్రభు ఎక్కువ, నా కుటుంబం ఎక్కువ? ప్రభు ఎక్కువ, నా స్నేహితులు ఎక్కువ? ప్రభు ఎక్కువ, డబ్బు ఎక్కువ? ప్రభు ఎక్కువ, ఉద్యోగం ఎక్కువ? ప్రభు ఎక్కువ, వ్యాపారం ఎక్కువ? ఏది ఎక్కువ? కొద్ది కష్టంగానే ఉంది కదా మాటలు. వీటన్నిటికంటే చివరకు నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తే నేను శిష్యురాలు అన్నిటికంటే ప్రభునే. ఫస్ట్ వారం నేర్చుకున్నాం. ఆయన మన నాయకుడు, ఆయన మన గురువు. ఆయన చేత నడిపించబడుతున్నావా? అప్పుడు ఆయన శిష్యుడుగా ఉండడం ఎలా? దానికి ముందు లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కువ మంది అనాథులుగా ఉన్నారు. కాబట్టి అనాథులు ఎవరో 3 విషయాలు చూసాం. ఇవి అనాథులు. అరువులు ఎవరు అని అంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించేవాళ్ళు, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని కోసం పనిచేసేవాళ్ళు, భోజనం కోసం, స్వస్థతల కోసం, ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం ప్రభువుని గమనించేవారు కాదు. నిత్యజీవం కోసం, అనేక ఆత్మలను రక్షించడం కోసం, పరలోక సంబంధమైన జీవితం కోసం, ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి నిలబడే వాళ్ళే ప్రభు శిష్యులు. ఈ సమాధాన ఎంతమందికి అర్థమైందో తెలియదు నాకు. ఒక సందర్భంలో మాట వచ్చింది, ప్రభువా
మరియు నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, జనరల్ కూడా వచ్చావు వాడి క్లాస్ ఆమె పంపిస్తే నేను ఆమె ఇద్దరు కూడా డ్రెస్ పట్టేసుకొని ఇద్దరు వచ్చి వాక్యం ఉంటారు కదా ఆమె పంపించు. యేసువారు ఏమంటున్నాడు, మార్త నీవు విస్తారమైన పనులు పెట్టుకొని అనవసరమైన దాని మీద నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు, అది అవసరం లేదు, కానీ మరి ఉత్తమమైన దాన్ని ఈరోజు యేసుక్రీస్తు వారి విషయంలో ఏం సాధ్యం చెప్పగలుగుతావు? నీ ప్రాణం కంటే ప్రేమించాల్సిన వ్యక్తి అంటే నీవు ప్రాణం ఇచ్చినా ఆయన శ్రమలు, ఆయన వేదనలు, ఆయన నీ కోసం పడిన పాటలు ఎందుకు వేసుకోవాలని అంత ప్రేమించాలమ్మా. వినేసి వేసుకోవాలని అంత ఎక్కువ ఎందుకు ప్రేమించాలమ్మా? చెప్పున్నా ప్రారంభంగా ఎందుకు ఎక్కువ వేసుకోవాలని ప్రేమించాలమ్మా? మాది ప్రాణం పెట్టాడు ఆయన, అంతకంటే ఇంకేం కావాలి? నీకోసం నా కోసం ప్రాణం పెట్టే తల్లిదండ్రులు పెట్టగలుగుతారా? బంధువులు పెట్టగలుగుతారా? మరి ప్రాణం పెట్టిన వదిలేసి వెళ్ళిపోతున్నాం ఎక్కడితో మనం? నీ కోసం చిత్రహింసలు, హేళనలు, అవమానాలు, నిందలు, ఒక్క మాట పడలేని స్వభావం ఈరోజు ఉంది. ఎవరైనా ఒక్క మాట అన్నారంటే గించుకొని అల్లాడిపోతాం. అవునా కదా? కదా సరే, వాస్తవం కాదు, యథార్థంగా ఆలోచించాను. నేనైనా ఎవరైనా నువ్వు ఒక మాట నన్ను అన్నావు అనుకో, నేను సాయంత్రం దాకా ఆలోచిస్తూ బాధపడుతూ నాకేం కూడా వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. ఎందుకమ్మా పద్మశిష్టి గారు ఎందుకా? నువ్వు వెళ్తా సింపుల్ ఒక మాట వెళ్ళావు అనుకో, నువ్వు ఏం చెప్పాడినా నాకు రాత్రి చెప్తా ఉంటాడు కానీ నాకైతే అర్థం కాదు అని సింపుల్గా అనేసి వెళ్ళిపోయావు అనుకో. ఇక నా పరిస్థితి ఏంటమ్మా? ఆ తొట్టులో పట్టి నాకు ఇంట్లోకి వెళ్ళి కొట్టుకుంటా ఉంటా. ఏంటి అసలు ఎలాగే వేసింది నేను చెప్పింది అర్థం కాలేదు, అసలు నేను ఏం చెప్పినా ఏంటి ఇలాగే వేసింది. ఒక మాటని తట్టుకోలేము, ఒక అవమానాన్ని తట్టుకోలేము, ఒక చిన్న నిందని తట్టుకోలేము, ఒక చిన్న హేళన్ని మనం అస్సలు తట్టుకోలేము. మరి నీ అవమానాలు ప్రభు మన కోసం ధరించాడు, ఎన్ని నిందలు ధరించాడు, ఎన్ని హేళనలు ధరించాడు. అందుకు ఆయన మనం ప్రేమించాలి, అందుకు ఆయన ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా గౌరవించాలి. అందరికంటే అన్నిటికంటే ఉద్యోగమా యేసుప్రభా అన్నాడు అనుకో, నీకు ఉద్యోగం కావాలా యేసుప్రభు కావాలంటే ఏం చెప్తాం మనం ఈరోజు? ఉద్యోగమే కావాలంట. నీకు ఆరోగ్యమా యేసుప్రభు అంటే నాకు ఆరోగ్యమే కావాలంట. వారు శిష్యులు కాదు అన్నారు. తల్లిదండ్రులు వదిలిపెట్టేసేసారు ప్రభు కొరకు, భూములను వదిలిపెట్టేశారు, బిడ్డలు వదిలిపెట్టేశారు, భార్య వదిలివేశారు. నువ్వు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తే ప్రభు శిష్యురాలు అంతే. ఇంకేదైనా ఆలోచన చేసుకోండి. మనం ప్రభుకి అంటే నీ భార్యలు, పిల్లలను, అందరూ, అక్కచెల్లెలు, బంధువులు, స్నేహితులు, ఆస్తులు, భూములు ఏమీ ప్రేమించదు, ఏమీ ప్రేమించదు. ఎలా రాదు, అవమానం రాదు, నో ప్రాబ్లం. వస్తామా హేళన, అవమానం వస్తా? ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఒకసారి 16 వచ్చినలో మత్తయి వార్తలో 16:27 మత్తయి వార్త అంటున్నాడు, మనిషి కుమారుడు మత్తయి 16:27 ఓకే
25. తన ప్రాణమును తన రక్షించుకుని ప్రాణం రక్షించుకున్న వాడు దాన్ని పోగొట్టుకును. దాన్ని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తము ఆయన నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోండి. చాలు. అంటే ఇక్కడ ప్రాణం గురించి మాట్లాడుతుంటే మనం ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, బంధుత్వం కంటే, బంధాల కంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది ప్రాణాన్ని. ఈ ప్రాణం కంటే ఎక్కువగా ఇంకా దేవుడు ప్రేమించడం మ్యాక్సిమం. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి, ఎందుకంటే నేను నీ కోసం ప్రాణం పెట్టాను. అంత ధైర్యం చెప్పలేదు అన్నవాడు. నీకోసం నరకం చూశాను, హింసింపబడ్డాను, వ్యాధులను అనుభవించాను. ఎందుకు అని అంటే ఆయన శిష్యులుగా మనం ఉండాలి అని నిజంగా మనం అనుకుంటే ఖచ్చితంగా మనం ఆయన్ని అన్నిటికంటే అందరికంటే ప్రేమించే వాళ్ళగా ఉంటే తప్ప ఆయన శిష్యులుగా మనం ఉంటే మొదటి ఆరాధన గురించి మనం ఆలోచించాం. 14వ అధ్యాయం లోకస్వార్త 25 వచ్చిన సార్ చూడండి. 25 లోకస్వార్త 14. జనసమూహం ఆయనతో కూడా ఆయన వారి తట్టు తిరిగి ఆయన వారి యొక్క తిరిగి ఎవరైనా నా ఎదురుకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కడికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటూ వాడు నా శిష్యుడు కానేరు. మరియు 27 వచ్చిన ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరు. శిలువను ఎత్తుకొని వెంబడించాలన్న. శిలువ దేని గుర్తమ్మా? దేని గుర్తు శిలువ? శ్రమల గుర్తు. దేని గుర్తు? శ్రమలు. శిలువ అంటేనే శ్రమలు కదా. ఎలాంటి శ్రమలు అనిపించాడు మన కోసం యేసు వారు? ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఎందరో పడ్డాడా? అవమానం పడ్డాడా? ధ్యానం చేయబడ్డాడా? చివరికి ఏం చేశాడు? ఇప్పుడు శిలువను ఎత్తుకొని వెంబడించమంటే ఆయన అనుభవించినటువంటి శ్రమను ఎరిగి, ఆయన అనుభవించిన శ్రమను గుర్తించి, అట్టి శ్రమలను అనుభవించగలగడానికి ఇష్టపడి అనుసరిస్తూ బ్రతికేవారు, లేదా వాటిని ఇష్టపడి బ్రతికేవారు. శ్రమను శిలువను ఎత్తుకోవడం అంటే నెలలో శిలువ వేసుకోవడం కాదు. శిలువ ఎత్తుకోవడం అంటే క్రిస్మస్ పండుగకి వీళ్ళు ఆశ్రమాలు శిలువ, పెద్ద శిలువ పైన వేసుకొని ఊరేగింపు అంతా చేస్తారు. అలాగా శిలువ ఎత్తుకోవడం అంటే అది కాదు. శిలువ ఎత్తుకోవడం, శిలువ ఎత్తుకోవడం అంటే శ్రమను అనుభవించడానికి ఇష్టపడి పరుగులు అనుభవించడం. 2 రకాలు ఉంటాయి శ్రమలు. ఏమిటి? ఒకటి తప్పు చేస్తే వచ్చే శ్రమలు, తప్పు చేయకుండా వచ్చే శ్రమలు. తప్పు చేస్తే కొన్ని శ్రమలు వస్తాయి. అలాంటి తప్పు చేస్తే వచ్చే శ్రమలు, దానికి తప్పు చేసి శ్రమలు తెచ్చుకోవడం అంటే మన స్థాయికి మించి కోరికల్లోకి వెళ్ళామనుకోండి, తప్పు చేసేసినట్టే. నా స్థాయికి మించి నేను ఆలోచన చేసిన అనుకోండి, అయిపోయింది. వచ్చే శ్రమలన్నీ నేను చేసుకున్నాయి, అది నా కర్మ. తప్పు చేయకుండా శ్రమలు అంటే ఒక ప్రభుత్వ ఆఫీస్ ఉంది ఉదాహరణ. ఒక ఆఫీసర్ లంచం తీసుకోవట్లేదు, అందరూ లంచం తీసుకుంటారు, ఆయన ఒకటే లంచం తీసుకోవట్లేదు. మిగతా వాళ్ళందరికీ ఆయన ఎలా కనిపిస్తాడని స్త్రీలను అడుగుతాడు. ఒక వ్యక్తి లంచం తీసుకోవట్లేదు,
అందరూ లంచం తీసుకున్నారు. వీళ్ళందరికీ లంచం తీసుకునే వ్యక్తి ఎలా కనపడతాడు? సేమ్. అసలు ఎలా ట్రీట్ చేస్తారా వ్యక్తిని? వీళ్ళు హేళన చేస్తారా, గౌరవిస్తారా? అందరూ తీసుకునేవారు కాబట్టి ఏం చేస్తారు? అవమానిస్తారు, నిందిస్తారు, హేళన చేస్తారు, బ్యాడ్గా ట్రీట్ చేస్తారు అతన్ని. అప్పుడు అతనికి ఎలా వచ్చింది ఆ అవమానం? చెడు చేస్తే వచ్చిందా, మంచి చేస్తే వచ్చిందా? మంచి చేస్తే వచ్చింది. ఈరోజు మంచి చేస్తే కొంతమంది బైబిల్లో ఉన్నారు. మంచి కొరకు శ్రమలు అనుభవించేవారు. శ్రమలో తట్టుకోలేని పరిస్థితులు కూడా కొంతమంది ఫేస్ చేస్తారు. అంటే అందుకే అన్నాడు, మేలు మీద చేయబెట్టిన తర్వాత వెనక్కి చూడకూడదు అని. కాబట్టి మేలు మీద చేయబెట్టి వెనక్కి చూడకూడదు అని. అంటే శ్రమలో అసలు ఎందుకు వస్తుంది తెలియదు, ఏ విధంగా అంటే ఆ స్థాయిలను బట్టి వస్తాయి ఆ శ్రమలు కానీ ఇబ్బందులు కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడి నుంచి పిలిచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి వెళ్ళిపోయింది. పిలిచి ఎన్నో తరగతి? ఎన్నో తరగతి అమ్మా? పిలిచి ఎన్నో తరగతి? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్లో ఆ బిడ్డకి ఇచ్చే పేపరు నువ్వెన్నో తరగతి? 8th క్లాస్. 8th క్లాస్ పేపర్ సెకండ్ క్లాస్ అమ్మాయికి ఇచ్చి రాయిస్తారండి ఎవరన్నా? రాయిస్తారమ్మా? ఎగ్జామ్ పేపర్ కొన్నా ఎగ్జామ్ పేపర్ 8th క్లాస్ ఎగ్జామ్ పేపర్ సెకండ్ క్లాస్ లో ఇచ్చి రాయిస్తారా? రాయించరు. ఎందుకు చెప్తున్నాను అంటే శిలువను ఎత్తుకొని వెంబడించడం అని అంటే అల్లు మారిన, భరించలేని, తట్టుకోలేని, నిలబడలేని శ్రమ వస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడం, ఆయన పిల్లలకు మొయ్యలేని భారాలేని పెట్టడం. అది ఒక చోట ఉంటుంది, నేను ఇప్పుడు చదివించుకో టైం అయిపోయింది. ఆయన శోధింపబడిన ఏడు శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మళ్ళీ మనకి చూపిస్తాడు. కాబట్టి శిలువను ఎత్తుకోని లేదా ఆ శ్రమల్లో మనం కొనసాగడం అంటే అసలు ఎందుకు శ్రమలు ఎందుకండి? మనకి ఎందుకు శ్రమలు కావాలి? మనకి మన స్థిరులు కావడానికి, పరిపూర్ణం కావడానికి, శక్తివంతంగా బ్రతకడానికి. యాకోబు పత్రికలో చెప్పాడు కదా, అవసరాన్ని బట్టి కొంతకాలం శోధన అవసరం. ఎందుకు అనంటే బంగారం ఏ విధంగా అగ్ని చేత పరీక్షింపబడి వేరు బంగారంగా తయారవుతుందో మనకు కూడా కొన్ని శ్రమలు మన స్థాయికి మించి రావు. మన స్థాయిలో మనకు వస్తాయి. ఏలాంటి శ్రమలు మనకు వస్తే ఏమవుతాం? మనం అసలు నిలబడలేము, మన వల్ల కాదు. ఏలాంటి శ్రమలు ఏడుకు వచ్చినాయి కాబట్టి, ఏడు స్థాయి కాబట్టి ఏడు తట్టుకున్నాడు. ఆ శ్రమలు మనకు వస్తే మనమే నిలబడదు. ఎవరి స్థాయికి సంబంధించి ఆ స్థాయిలో శ్రమలు వస్తాయి. సహోదరి సహోదరుడు, ఆ స్థాయిని బట్టి మనం వాటిని ఊరికి ఆలోచన చేసి మనం నర్వస్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి మనం నలిగిపోకుండా దేవుని వైపు, దేవుని గురించి మనం ఆలోచిస్తే, దేవుని ఆలోచనల గురించి మనం దేవుడి సలహాల గురించి ఆలోచిస్తే తప్పించుకునే మార్గం ఉంది భూమి మీద. దేవుడు ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని బైబిల్లో ఉంచాడు. కాబట్టి మనమే స్ట్రెస్ అయిపోయి ఓవర్గా థింక్ చేసేసి తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఏమైపోతాం అంటే చెలించిపోతాం శ్రమలో. చెలించిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా శ్రమల వాంగల్ని చెలించిపోయి దేవుడు ప్రభుని లెఫ్ట్ చేస్తున్నాడు. ప్రభు శ్రమలు వచ్చేసేసరికి ప్రభువుని లెఫ్ట్ చేస్తున్నా తెలియదు అన్నాడు. పేతురు ప్రభుని చూసి ఆ శ్రమలు వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? ఇంకొక ఆయన యోగం బాప్తిజం ఇచ్చే యోగం. యేసు ప్రభువు వస్తాడు, ఆయన బాప్తిజం ఇస్తాడు, పరిశుద్ధాత్మ గోవని ఆయన తిరుగుతాడు, ఆయన మాట్లాడు, ఇన్ని విషయాలు క్లియర్గా ఆయన చెప్తే బాప్తిజం ఇచ్చినవాడు అయ్యాడు, పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని విన్నవాడు అయ్యాడు, దేవుడి స్వరాన్ని విన్నవాడు అయ్యాడు. ఆయన బాగా కొట్టి తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఆయన శిష్యులు పట్టిస్తూ, రాబోవాడు నీవేనా, మరి ఒకరి కొరకు మేము ఎదురు చూడాలా? ఏమయ్యాడు? సమస్యలు వచ్చిన మైండ్ శ్రమలు వస్తే ఒక్కొక్కసారి చెల్లించిపోతాం. మన స్థాయిని బట్టి శ్రమలు వస్తాయి.
నిలబడితే మన శిష్యులుగా ఉంటాం, స్థిరంగా ఉంటాం. అంటే మన ముందు కొన్ని కొన్ని విషయాలను పెడతాడండి దేవుడే పెడతాడు. కరెక్ట్గా శిష్యుని తీసుకున్నావా లేదా దేవుడే చూస్తాడు. అప్పుడు మన శిష్యత్వం అనేది ఆలోచన అనేటువంటిది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అది అందుకే దాకా నేను మీకు తెలియజేశాను, చెట్లు వచ్చి పచ్చటి ఆకులు వచ్చి కాయలు రాకపోతే ఏంటి ప్రతిఫలం? ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? పెద్ద రేగుల చెట్టు ఉంది, సుమారు ఒక 50 మంది కూర్చొని ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు మనం అందరం పచ్చగా మంచి బట్టలు వేసుకున్నాం, మంచిగా చక్కగా కూర్చున్నాం, చక్కగా చేసి చేసుకున్నాం, హ్యాపీగా కూర్చున్నాం, మంచిగా ఉన్నాం, ఓకే. కానీ ఒక్కొక్కరిలో ప్రభు లక్షణాలు ఎంతమందిలో కొనసాగుతున్నాయి? నేను నీతి, నాలో పరిశుద్ధత ఉంది, నాలో సహనం ఉంది, నాలో యథార్థత ఉంది, నాలో నిజంగా ప్రవర్తించే మోమాటానికి పోకుండా వ్యవహరించే తత్వం ఉంది అని ఒక్కొక్కరి విషయంలో నేను నా గురించి కాదు, ప్రభు నా గురించి చెప్పాలి, లేదా పక్క వాళ్ళు నా గురించి చెప్పాలి, నా పొరుగు వాళ్ళు నా గురించి చెప్పాలి. పలానా వ్యక్తి మంచి వ్యక్తి, మంచివాడు, మంచి అమ్మాయి, మంచిది, అట్లా. అంటే అది మనం సంపాదించుకోవడానికి కొన్ని శ్రమలు వస్తాయి, ఊరనే రాదు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా కష్టపడితేనే కదా మంచి డబ్బులు వస్తాయి. బాగా కష్టపడితే, బాగా ఉద్యోగం, బాగా ప్రయాసపడితే ప్రమోషన్ వస్తుంది. వ్యాపారంలో బాగా కష్టపడితే డబ్బులు వస్తాయి. మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గింది, మంచి ఆరోగ్యం వస్తుంది. ఏదైనా కష్టమే. తీసుకుంటారు మన కోసం ఓర్మని శ్రమలు అనుభవించాడు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అందులో ఒక్కటి కూడా మన వాళ్ళు కాదు, ఒక్కటి కూడా మన వాళ్ళు కాదు. ఈరోజు మనం ఆయన శిలువుని ఎత్తుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆయన శిలువుని ఎత్తుకోవడం అని అంటే ఆ శ్రమలు తెలిసి మంచి కోసం శ్రమ అనుభవించేవాడు. మన స్వార్థం కోసం కాదని, మన సొంతం కోసం నిజంగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని వదిలివేసి శ్రమలు అనుభవిస్తున్నావా? నీ ఆస్తులు వదిలివేసావా? నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రభు సన్నిధికి వెళ్ళావా? ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని వేదనైనా సరే ఆరాధన మానకుండా దేవుడు కుమార్తెగా బ్రతుకుతున్నావా? అప్పుడు దేవుడు ఆలోచిస్తాడు. చిన్న చిన్న కారణాలకే దేవుడు నువ్వు పక్కన పెడితే ఎలా దేవుడు ప్రభువుని శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తాడు? చిన్న చిన్న కారణాలు, సిల్లీ థింగ్స్. కాబట్టి అర్థం మాట చదువుతూనే నేను చేస్తాను. పద్నాలుగు 33 లోక 14:33. ఆ ప్రకారమే కలిగినదంతయు నా శిష్యుడు కానే విడిచిపెట్టాలి. దానింతా మనం ప్రభు కొరకు ఏం చేయగలగాలన్నా ఏం చేయాలి? దేవుడే ప్రాముఖ్యం, దేవుడే ఇంపార్టెంట్, దేవుడే మెయిన్ అని మనం నిజంగా నమ్మితే ఏం చేస్తాం? కలిగిన దాన్ని ఏదైనా సరే దేవుని కోసం వదిలిపెట్టేస్తాం, రామేశ్వరం వదిలిపెట్టేస్తాం, ఏదైనా వదిలిపెట్టేస్తాం. మన విశ్వాసం ఆ స్థాయిలో ఒకవేళ లేకపోతే మనం దేవుని కోసం వదిలి చేసుకునే పని కూడా వదిలిపెట్టాం. చూడండి, ఈరోజు ఒకసారి ఆలోచించాలి, లేదా ఆత్మగా ఆలోచించండి. మనం దేవుడు పెట్టాం కదా, మనకు అన్ని దేవుడు ఇస్తున్నాడు కదా. ఆహారం, ఆరోగ్యం, ఆయుష్, మన ప్రయాణాలు, ఉద్యోగాలు అన్ని దేవుడు ఇస్తున్నాడు కదా. మరి దేవుడికి సమయానికి రాలేకపోతున్నాం అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక చిన్న విషయం, దయచేసి
కొంచెం సీరియస్గా ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాలి. సింపుల్ విషయం ఇది. అంటే మనం ఒక చిన్న విషయంలో నమ్మకంగా లేకపోతే ఇంకా ఆత్మ సంబంధంగా బ్రతికే విషయాలు ఎంత నమ్మకంగా ఉంటే మనం ఎంత ఇస్తే ఏమి, ఎంత చేస్తే ఏమి, ఏం చేస్తే ఏమి, మనం ప్రాణాలు ఇస్తే ఏమి, మనం పరిగెత్తుకుంటూ వెళ్తే ఏమి, ఇంకా ఏం ప్రయోజనం? ఏ సహోదరి సహోదరు యథార్థంగా ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాలి. ఎందుకు? ఇప్పుడు దేవుని సన్నిధికి సమయానికి మీద ఆరాధించలేని భక్తి అది ఎలా భక్తి అవుతుంది? నీకు భోజనం పెట్టింది ఆయన, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయన, నీకు ఆయుష్ ఇస్తుంది ఆయన, సమస్తాన్ని ఇస్తుంది ఆయన. మనకి ఆయన శిష్యులుగా ఉన్నారంటే దేనే వదిలిపెట్టుకోవాలా, దేనినైనా సరే వదిలిపెట్టుకోవాలా. బాగా ఆకలి అవుతుంది, తినకపోతే వదిలిపెట్టలేను, తినకుండా టైం అయిపోతుంది ఆరాధనకి, తినకుంటే రావాలి. బంధువులు వచ్చారు, వాళ్ళు చెప్పేసి ఇది అని నేను చూసుకోండి, ఆ పోరాడండి అయ్యా చూసుకోండి, మేము చూసుకోండి, మేము ఆరాధనకి వెళ్ళాలని 10 నిమిషాల ముందు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేదు, వెళ్ళగలిగే అంత ఓపిక ఉంది, ఆరాధనకి వెళ్ళాలి. చిన్న తలనొప్పి వస్తాను, జ్వరం వస్తాను. దయచేసి ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంతమంది కూర్చున్నాము, అంతమంది మొదటి ప్రార్థన ఎందుకు ఉండలేమండి? ఎందుకు అవదు అంటే మనకి ఇక జరగదా జీవితంలో? ఇక దానివల్ల అలాంటి కార్యం మన జీవితంలో జరగదా? అయినా అదే మనం మన అమ్మోళ్ళు నాన్నోళ్ళు మనకి ఏదైనా పని చెప్పినప్పుడు 2-3 సార్లు చేయగలరు, వెంటనే ఏమన్నారో మనకి తెలుస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారు. ఒక 2-3 సార్లు చెప్తే పని చేయకపోతే. మహాదేవుడు కనికర సంపన్నుడు, సహనశీలి, జాలి కలిగిన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఆయన కనపరుస్తుంటే మనం ఆయన సన్నిధికి సమయానికి వెళ్ళి ఆరాధించలేకపోతున్నాం. ఇక కలిగినంతా వదిలేసేప్పుడు ఆరాధన, ఏదైనా సరే వదిలేసుకోవాలంటున్నాడు ప్రభు కోసం, ఏదైనా వదిలేయమంటున్నాడు. నీ ప్రాణ శైలిలో వదిలే, కలిగినదంతా విడిచిపెట్టువాడు నా శిష్యుడు. మనం శిష్యులు అయ్యుంటామా? ఇంకా అవలేదా? మనం ఎలాంటి శిష్యులుగా ఉండాలి? అనారోగ్యమైనటువంటి శిష్యులుగా ఉన్నామా? అరువులైన శిష్యులుగా ఉన్నాం. అనారోగ్యులు ఎలాంటి వారు? 3 విషయాలు చెప్పాడు, ముగించేస్తా. ఎలాంటి వారు అనారోగ్యులు? ఒకటి, దేవుడు నమ్ముకుంటారు కానీ ఓటుకున్న వాటి కోసం, ఓటుకున్న అవసరం కోసం, ఓటుకున్న సుఖాల కోసం వాటినే ప్రేమిస్తారు, వాటి కోసమే బ్రతుకుతారు. వాటికంటే ప్రభు పక్కన పెట్టేస్తారు. అవసరం అంటే బంధువుల కోసం ప్రభుత్వం పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారా? డబ్బు కోసం బంధువులు పక్కన దేవుడు పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారా? లేదా? ప్రసాద్ ఉన్నారా లేదా? డబ్బుల కోసం దేవుడు పక్కన పెట్టేసేయచ్చు, ఉద్యోగాల విషయంలో దేవుడు పక్కన పెట్టేసేయచ్చు, వ్యాపారాల విషయంలో దేవుడు పక్కన పెట్టేసేయచ్చు, నా ఆనందం కోసం దేవుడు పక్కన పెట్టేసే దౌర్భాగ్య స్థితి కూడా ఉందా ఈరోజు మనకి? ఉందామా? నాకేదో ఒక సంతోషం కలిగింది, హ్యాపీగా ఉంది, దానికోసం కూడా దేవుడు పక్కన పెట్టేస్తామా? ఎంత దారుణం! మూడో విషయం, మళ్ళీ నేను లెసన్లోకి వెళ్ళిపోయి లేట్ చేస్తున్నాను కదా. ఏ విషయాలు మనం ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియాలి. ఫస్ట్ మనం వేటి ప్రాముఖ్యత ఇవ్వాలో వేటికి ఇవ్వకూడదు తెలియాలి. మూడో విషయం ఏంటి? అస్థిరులు చేద్దాం ఏది చేయదు. ఒకసారి నిలబడదు, స్థిరమదు. అస్థిరులు. అరువులు ఎవరు? 3 విషయాలు కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. అరువులు ఎవరు? నంబర్ 1 యేసుక్రీస్తునే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేవాడు. నంబర్ 2 శిలువను ఎత్తుకొని వెంబడించేవాడు. శిలువను ఎత్తుకోవడం అంటే శ్రమలను అనుభవించడానికి ఇష్టపడి ప్రభువుని వెంబడించేవాడు. మన స్థాయికి తగ్గట్లుగా మనం దేవుని పిల్లలుగా తయారవడానికి శ్రమలు మనకి. నంబర్ 3 నీకు ఏది ఉన్నా సరే అవసరమైతే మొత్తాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం నిలబడాలి. అది ఏం చేద్దామా? ప్రభు కోసం దేవుని దేన్నైనా వదిలిపెడదామా? ప్రభుని వదిలిపెడదామా?
సుభాషిణి, సిస్టర్ సుభాషిణి, ప్రభు కోసం దేన్నైనా వదిలిపెడదామా, ప్రభుని పక్కన పెట్టేసేద్దామా? ఏం చేద్దామా? సుప్రజ, ప్రభు కోసం దేన్నైనా వదిలేద్దామా, ప్రభునే పక్కన పెడదామా? ప్రభు ఎక్కువ మనకి, మన ఇంట్లో పనులు ఎక్కువ. ప్రభు ఎక్కువ. అప్పుడు బుధవారం ప్రార్థన వచ్చింది, ప్రభు ఎక్కువ, మన ఇంట్లో పనులు ఎక్కువ. ప్రభు ఎక్కువ అయితే ఏం చేస్తాం మనం? అంతే, సింపుల్ అంతే, కేవలం అర్థమైతే చాలు మనం. అలా ప్రభుని ప్రేమిద్దాం, ప్రభుత్వం ఏమైనా సరే కలిగిందంతా ఆయనదే. ఆయన మాకు ఇస్తే మనం అనిపిస్తున్నాం, ఆయన ఇస్తే సంతోషంగా ఉన్నాం, ఆయన తీసేసుకుంటాం అంటే నష్టం. కానీ ఆయన మనతో ఏం చేస్తున్నారంటే ప్రేమగా నువ్వు ఇస్తావా ఇవ్వవా, చిన్నపిల్లలకు మనం కొనిచ్చి కొద్దిగా పెట్టరా అంటున్నాం మనం. అంటే వాడికి ఇవ్వకుండా మనం కొనుక్కోలేమా దాన్ని? వాడికి అడగకుండా మనం కొనుక్కొని తెలియమా? కానీ ఎందుకు అడుగుతున్నాం దాన్ని? మళ్ళా కొద్దిగా పెట్టురా అని ఎందుకు అడుగుతున్నాం పిల్లల్ని? అది అట్లాగే దేవుడు కూడా మనకి అన్ని ఇచ్చాడు, కొద్దిగా పెట్టాయా అన్నాడు. మనకి సమయాన్ని ఇస్తావా? దేవుడి కోసం సమయం కేటాయిస్తావా? దేనికోసం? పూర్తిగా ఆయన శిష్యులుగా ఉండడానికి ఈ ఆరాధన పెట్టుకుంటామా? అలా బ్రతుకుదాం, అలా జీవిద్దాం. ఆ విధంగా మన విశ్వాసాన్ని మనం స్థిరపరుచుకొని శిష్యురికాన్ని మనం నిలబెట్టుకోవడానికి కృషి చేద్దాం. దేవుడు చిత్తమైతే మనకి రిజల్ట్ వీలైతే వచ్చే ఆదివారం తెలియజేస్తాను. ఇంతవరకు శ్రద్ధగా కోరుతున్నాను. కొంచెం స్థానం అయిపోయింది. ఇలా చాలాగా ఉండడం వల్ల దేవుడు మనకి చేశాడు అందులోకి